జై మీడియాకి స్వాగతం. నవంబర్ 2024 మేషరాశి ఫలాలు. ఈ నవంబర్ నెలలో మీరు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది మీ జీవితంలో గౌరవాన్ని పెంచుతుందనే చెప్పాలి. శారీరకంగా ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో కూడా ఈ కాలంలో మంచి లాభాలు సాధిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ జీవనంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పట్టుదలకు దూరంగా ఉండకపోతే కొన్ని అనవసరమైన నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగ జీవనంలో అనుకోని అనుకూల మార్పులు జరుగుతాయి. ఇవి మీ ప్రగతికి దోహదపడతాయి. నూతన బాధ్యతలు తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. కానీ ఈ ఆలోచనలు మీ నిర్ణయాలకు స్పష్టత తీసుకువస్తాయి. ఆర్థికంగా ఈ నెలలో మీ ఆదాయం సామాన్య స్థాయిలో ఉంటుంది. కానీ ఖర్చులను సరిగా నియంత్రించడం ద్వారా ఆర్థిక సమతుల్యతను పొందవచ్చు. వైవాహిక జీవితం మరియు సంతానం సంబంధమైన విషయాలకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటుంది. సహనంతో వ్యవహరించడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం, కుటుంబంలో సమానంగా నిర్ణయాలు తీసుకోవడం మిమ్మల్ని మరింత విజయవంతంగా నిలబెట్టగలవు. నవంబర్ 2024 వృషభ రాశి ఫలాలు. ఈ నవంబర్లో వృషభ రాశి వారికి సొంత గృహానికి సంబంధించి ముఖ్యమైన పనులు కార్యరూపం దాలుస్తాయి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ మార్పిడి చేయాలని భావిస్తున్న వారికి ఈ నెల అనుకూల సమయం. ఇది కొత్త జీవన మార్గం కోసం మంచి ప్రారంభం కావచ్చు. అయితే మృగశిర నక్షత్రం వారికి కొన్ని అంశాల్లో కొద్దిపాటి ప్రతికూలతలు ఎదురవుతాయి. కానీ ఈ ప్రతికూలతలను అధిగమించి పనులను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఈ నెల విద్యార్థులకు అన్ని రకాల కోర్సులు మరియు చదువుల పట్ల చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు మరియు ఉద్యోగుల కోసం 9, 10, 16 మరియు 25 తేదీలు విదేశీ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కోసం అనుకూల సమయాలు. ఈ తేదీల్లో మీరు కీలక నిర్ణయాలు తీసుకోగలరు. అయితే 4 మరియు 28 తేదీలలో పనిభారం ఎక్కువగా ఉండటం వలన మీరు శారీరకంగా మరియు మానసికంగా కొంత అలసటను అనుభవించే అవకాశం ఉంది. ఈ సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని తిరిగి శక్తివంతం చేసుకోవచ్చు. ఈ నెలలో పొందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరియు కుటుంబ, ఉద్యోగ సంబంధిత సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. నవంబర్ 2024 మిథున రాశి ఫలాలు. ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి అనుకూలంగా ఉండదని సూచిస్తోంది. ఉన్నత ఆశలు, తలపెట్టిన పనులు విఘ్నాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉన్న ఉద్యోగంలో కష్టాలు లేదా స్థిరాస్తి సంబంధిత నష్టాలు ఎదురవుతాయి. ఇది మానసిక ఆందోళనకు కారణమవుతుంది మరియు తాత్కాలికంగా అధైర్యం కలుగవచ్చు. అయితే ఈ సమయంలో ఆత్మీయుల సాన్నిధ్యం ద్వారా కొంత మానసిక ప్రశాంతత పొందవచ్చు. వారి సాయం మీకు ఓదార్పును అందిస్తుంది. ఈ నెలలో 18 మరియు 19 తేదీల్లో ప్రయాణం చేస్తే ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నూతన కార్యక్రమాలు ప్రారంభించడం ఇష్టపడితే ఈ నెల తగిన కాలం కాదు. కాలం మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మేలు కాదని సూచన. శని దేవుని పూజలు లేదా శాంతి జపం చేయడం మంచిదని సూచించబడుతుంది. దీనివల్ల శని ప్రభావం తగ్గి మీపై ఉన్న ప్రతికూలత తగ్గుముఖం పడే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో కొత్త పనులు ప్రారంభించకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సంయమనం పాటించడం ఉత్తమం. నవంబర్ 2024 కర్కాటక రాశి ఫలాలు. ఈ నవంబర్ కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా చక్కని మార్పులను సూచిస్తుంది. జన్మస్థానంలో కెరీర్ సంబంధమైన మార్పులు లేదా ఉద్యోగ మార్పులు అవకాశములో ఉన్నాయి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు.
మాస ప్రారంభంలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వైద్య సహాయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో సేవకుల వలన ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. 19వ తేదీ తరువాత ఉద్యోగ జీవనంలో మంచి పురోగతి కనపడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి అవకాశాలు పెరుగుతాయి మరియు మీరు జీవనంలో ఎదురుచూసిన అభివృద్ధిని పొందుతారు. మాసాంతంలో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగా అనుకూలిస్తాయి. ఇది మీ వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. నూతనంగా చేపట్టిన పనులలోని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు యంత్ర సంబంధమైన వ్యాపారాలు చేస్తే లాభాలు గడిస్తారు. మొత్తం మీద ఈ నెల ఆర్థికంగా మంచిగా ఉంటుంది. మీ కృషి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మరియు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నవంబర్ 2024 సింహరాశి ఫలాలు. ఈ మాసం సింహరాశి వారికి గృహం మరియు కుటుంబ జీవితంలో శుభకార్యాలతో నిండుగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో విందు భోజనాలు నిర్వహిస్తారు. అతిథులతో సమయం సంతోషంగా గడుస్తుంది. ఇంటిలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాటిని అమర్చడం ద్వారా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ సంతానం ప్రవర్తన ఈ మాసంలో కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. మానసికంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొనవలసి రావచ్చు. అయితే దీన్ని సరైన మార్గంలో పరిష్కరించుకోవడం ఉత్తమం. తృతీయ వారం ఉద్యోగ జీవితం పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన ప్రమోషన్లు లేదా ఉన్నతికి అవకాశం లభించవచ్చు. మీ ప్రతిభకు అందరి మన్ననలు పొందుతారు మరియు మీరు కార్యాలయంలో మీ స్థానాన్ని బలోపేతం చేసుకుంటారు. మాసాంతంలో సామాన్య ఫలితాలు ఉంటాయి, కానీ గృహ మార్పిడి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వాస్తవానికి మీరు ఈ కాలంలో గృహ మార్పిడికి ప్రయత్నిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ మాసంలో కొన్ని తేదీలు, ప్రత్యేకంగా 8, 11, 20, 26 ప్రతికూలంగా ఉండవచ్చు. ఆ రోజుల్లో శ్రద్ధగా ఉండటం మంచిది. సంతాన ప్రవర్తనలో కొన్ని చర్చలు అవసరం కావచ్చు. అలాగే ఇంటి వాతావరణంలో సామరస్యాన్ని నెలకొల్పడం ముఖ్యమైనది. నవంబర్ 2024 కన్యా రాశి ఫలాలు. ఈ మాసం కన్యా రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా ఇది అత్యంత శుభప్రదమైన సమయం. వారు విద్యా సంబంధిత ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. పాఠశాల, కళాశాలలలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు తమ లక్ష్యాలకు చేరుకోవడంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కుటుంబంలో వినోదం మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గృహంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఇవి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని తీసుకువస్తాయి. ఉద్యోగ జీవితం పరంగా కూడా ఈ మాసం మంచి ప్రగతిని అందిస్తుంది. ఉన్నత స్థితిని ఆశించడం వాస్తవవాది, కాబట్టి ఉద్యోగంలో పదోన్నతులు లేదా ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు లేదా వివాహాది విషయాలలో కూడా మీకు లాభాలు ఉంటాయి. ఈ మాసంలో మీరు మీ జీవితంలో ప్రధానమైన మార్పులను అంగీకరించే అవకాశం ఉంటుంది. సంతాన ప్రయత్నాలు కూడా విజయవంతంగా ఉంటాయి. కుటుంబానికి శుభవార్తలు లభిస్తాయి. నవంబర్ 2024 తులారాశి ఫలాలు. ఈ మాసంలో తులారాశి వారికి గత మాసంలో ఎదురైన బాధలు కొంతవరకు తొలగిపోతాయి మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రథమ మరియు ద్వితీయ వారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవన స్థాయి పెరగడానికి అవకాశాలు కనిపిస్తాయి. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవనంలో ఉన్నత స్థాయి ఆశించవచ్చు. అయితే స్త్రీ సంతాన సంబంధిత సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇది కొంతమంది తులారాశి వారికి చికాకును కలిగించే అంశంగా ఉంటుంది. ఈ మాసంలో శుభకార్యాలు చేసేందుకు ప్రయత్నాలు విజయవంతంగా సాగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. మాసాంతంలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండటం కష్టం కావచ్చు. ముఖ్యంగా 13 నుండి 22వ తేదీ వరకు అనుకూలం కాదు. ఈ సమయంలో నిరాశ లేదా సంకోచాలు రావచ్చు. అందువల్ల ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. అయితే 23వ తేదీ నుండి మీ జీవితంలో అనుకూల మార్పులు ప్రారంభం అవుతాయి.
మీరు కొంచెం స్థిరత్వాన్ని పొందుతారు. ఈ మాసంలో మీరు నిత్యం నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. నవంబర్ 2024 వృశ్చిక రాశి ఫలాలు. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయువారికి మరియు ఆర్థికానాలు పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. బంధువుల సహకారంతో ఆర్థికంగా లాభాలు పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ఈ మాసం కెరీర్ పరంగా వాహన వినియోగం లేదా వాహన అనుకూలత కలిగించే అవకాశాన్ని ఇస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడి మీ వృత్తి, వ్యక్తిగత జీవితంలో మరింత సహకారం పొందుతారు. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి స్త్రీ సంతానం పొందే శుభవార్త వింటారు. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు ఆర్గాన్ మార్గంలో వృద్ధి చెందుతుంది. అయితే ద్వితీయ మరియు తృతీయ వారాలలో వ్యాపార జీవనం లేదా వృత్తి పరంగా అధిక ఒత్తిడి అనుభవించవలసి ఉంటుంది. 22వ తేదీ తరువాత ప్రేమ వ్యవహారాలు కొన్ని సమస్యలకు కారణమై అపఖ్యాతి పొందే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల ప్రేమ విషయాలలో జాగ్రత్త అవసరం. 27వ తేదీ తరువాత కుటుంబ సభ్యుల కోసం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది మీ కుటుంబ జీవితంలో సంతోషం తెస్తుంది. నవంబర్ 2024 ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసం చికాకులు ఎదురైనప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధమైన విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుందని గమనించాలి. ఈ సమయంలో శత్రు జయం పొందుతారు. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. పురాణ శ్రవణ పుణ్య ఫలం పొందే అవకాశం ఉంది. ఇది మీకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాలను అన్వేషించేవారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీ ఆశలకి విరుద్ధంగా ఉండవచ్చు. దీనివల్ల కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. మాసాంతంలో శ్రమ అధికంగా ఉంటుంది. అనేక పనులు పూర్తి చేయాల్సి ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించడం మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. నవంబర్ 2024 మకర రాశి ఫలాలు. ఈ మాసం మీకు అనుకూలమైన ఫలితాలను అందించగలదు. మీరు నూతన గృహం లేదా వాహనం పొందాలని అనుకుంటున్నట్లయితే ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అవసరమైన ధనాన్ని పొందడం కూడా సులభంగా జరుగుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుతుంది. ఈ సమయంలో మీరు ఇతరుల సమస్యల్లో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. అయినప్పటికీ మీ ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఇది మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. పనుల భారం ఎక్కువగా ఉండటం వల్ల కొంత అలసట కనిపించవచ్చు. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు మీకు కాస్త బాధ కలిగిస్తాయి. అయితే అవి మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. ఈ మాసంలో క్రయ విక్రయాలలో మీకు లాభం వస్తుంది మరియు కొత్త విషయాలకు ఆసక్తి పెరుగుతుంది. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి వారికి జాగ్రత్త తీసుకోవాలని సూచించండి. నవంబర్ 2024 కుంభరాశి ఫలాలు. ఈ మాసంలో మీరు చేసిన ప్రయత్నాలు క్రమంగా విజయాన్ని సాధిస్తాయి. కానీ అది నెమ్మదిగా జరుగుతుంది. అయితే కోర్టు తీర్పులు మీకు ప్రతికూలంగా ఉండవచ్చు. ఇది మీ నిత్య జీవితంలో కొంత అవరోధం కలిగించగలదు. ఈ సమయంలో మీరు చేసిన పలు ప్రయత్నాలు మళ్లీ నవ్వుతాయి. కానీ కొన్నిసార్లు అవస్థలు ఎదురవ్వచ్చు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని శాంతిని పొందడం మీకు మంచిది. ఈ మాసంలో మీరు ఉన్నత వర్గం వారితో పరిచయం ఏర్పరచుకుంటారు. దీనివల్ల మీకు గౌరవం వస్తుంది. మాసాంతంలో మీ గృహ మార్పిడి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇది మీకు కొత్త ఆశలతో స్థాన మార్పుకు అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ మాసంలో 8, 13, 21, 22, 28 తేదీల్లోని కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 2024 మీనరాశి ఫలాలు. ఈ మాసం ప్రారంభం నుండి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది మీకు ఒక అనుకూల వాతావరణం అందిస్తుంది. ధనాదాయం స్థిరంగా వృద్ధి చెందుతుందని తెలుస్తుంది.
మరియు మీ ఆశించిన విధంగా ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు మరియు ఉద్యోగ మార్పిడి కోసం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మనో ఉల్లాసం పొందుతారు. ఇది మీ ఆంతరిక శాంతిని ప్రదర్శిస్తుంది. ఇది సరిగ్గా మీ వ్యక్తిగత ప్రతిభ మరియు పని నైపుణ్యం గుర్తింపు పొందడానికి అనుకూల కాలం. ఇది మీ ఉద్యోగ జీవితంలో గౌరవం పొందటానికి దోహదం చేస్తుంది. అయితే 22వ తేదీ నుండి కొంతమంది శారీరక బలహీనతతో మీరు బాధపడవచ్చు. అందుకని ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇంతలో మీ కుటుంబంలో కొత్త వ్యక్తుల చేరిక మిమ్మల్ని ఆనందంగా భావింపజేస్తుంది. ఈ మార్పులు మీ కుటుంబ వాతావరణానికి సానుకూల ప్రభావం చూపుతాయి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.